వన్ మ్యాన్ షోనా, ఫ్యామిలీ షోనా? చాలా సంఘాలు ఈ నాటకం నడుస్తోంది. బీజేపీ వాడు మొత్తుకుంటున్నాడు కుటుంబ పాలన పోవాలి అని. మీరేంటి, మీకు బీజేపీ వాడికి ఉన్న విలువలు కూడా లేవా? వాడికంటే గొప్పవాళ్ళం కాదా మనం? సంఘం అంటే కమ్యూనిటీ. కమ్యూనిటీ అనగానే మీకు క్యాస్ట్ గుర్తొస్తుందేమో. కమ్యూనిటీ అంటే 2, 3 అని అడుగుతారేమో. ఆ కమ్యూనిటీ కాదండి, ఇది వేరే కమ్యూనిటీ. ఎందుకు సంఘం కమ్యూనిటీ మీకు నేను చెప్తాను తర్వాత. నెంబర్ 2, ద చర్చ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఎ కాల్డ్ అవుట్ కమ్యూనిటీ. ఆయన చీకటి నుంచి, లోకంలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, వెలుగైన దేవుడు తనలోకి, ఆశ్చర్యకరమైన వెలుగు దేవుడు. ఇలాంటి వెలుగు మీకు ఎక్కడ దొరకదు. తనలోకి పిలుచుకున్నాడు. దేవుడి వెలుగు గురించి మీకేం చెప్పను నేను. మీ మనసులో అర్థం చేసుకోగలవలేదో నాకు తెలియదు. మీకు ఒకవేళ మినిమం సైన్స్ తెలుసుంటే, ఫిజిక్స్ తెలుసుంటే మీకు చెప్పగలను నేను. మీరు చీకట్లో ఒక టార్చ్ వేయండి, ఒక అద్దంలోంచి వేయండి, అవతలికి వెళ్ళిపోతుంది టార్చ్ లైట్. కానీ ఒక గోడ మీద వేయండి, అయితే ఒక రాయి మీద వేయండి, అవతలికి వెళ్ళదు వెలుగు. దాన్ని ఒపేక్ మీడియం అంటాం ఫిజిక్స్లో. అది అడ్డుకుంటుంది కాంతి కిరణాలు అవతలికి వెళ్లకుండా. మోషే దేవుణ్ణి చూసేటప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు బండ సందులోకి వెళ్ళు, బండ వెనక్కి వెళ్ళు. మోషే అలాగే చేశాడు. కానీ దేవుడు బండ వెనక్కి వెళ్ళిన మోషేని, బండని రెండింటిని తన చేత్తో కప్పాడు. బండ సరిపోద్ది కదా, మళ్ళీ చెయ్యి ఎందుకు పెట్టాడు? ఎందుకంటే ఈ ఫిజిక్స్ వెలుగుందే, దీన్ని బండ ఆపగలదు. కానీ ఆ వెలుగున్నాడే, దట్ ఈజ్ మెటాఫిజికల్ వెలుగు, అది భౌతిక వెలుగు. ద లైట్ విచ్ ఈజ్ నాట్ ఫిజిక్స్, బియాండ్ ఫిజిక్స్. బండ ఆపలేదు. మరి బండ వెనక్కి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? మోషే సైకలాజికల్గా నాకు బండ ఉంది అనుకోవాలి కాబట్టి. బట్ యాక్చువల్గా రక్షించింది మోషేని ఆయన వెలుగు నుంచి, ఆయన చెయ్యి, బండ కాదు.